తండ్రి కేసీఆర్ చాటున ఎదిగిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల డబ్బులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల భవనాలు ఎన్ని నిర్మించారు అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని అన్నారు మంత్రి అడ్లూరి. 14 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు సాటి లేరు. ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వస్తానని పగటికారులుగా అన్నటువంటి కేటీఆర్, నువ్వు మా నాయకుడిని విమర్శిస్తున్నావు కదా, ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీది ఎన్ఆర్ఐ కోట అనేది. సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అక్కడ మహేందర్ రెడ్డి అనే ఒక ఉద్యమకారుడిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు టికెట్ గుంజుకొని తండ్రి చాటి కొడుకుగా అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐ కోటలో పదవి తీసుకొని ఈరోజు మా నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నరం లేని నాలుకతో ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. మా నాయకుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఒక సామాన్యమైన రైతు కుటుంబం, ఇండిపెండెంట్గా జెడ్పీటీ సభ్యునిగా ప్రజలతో ఎన్నుకోబడ్డే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే కేవలం 2.5 సంవత్సరాల లోపల అక్కస్సు తెచ్చుకుంటూ కడుపులో కుట్ర పెట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడేటోటి కేటీఆర్ రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ హయాంలో పూట సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ గురుకులాలు కానీ ఎస్టీ గురుకులాలు కానీ, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాల సంఖ్య పెరిగింది అంటున్నావు. నేను ఆ గురుకుల శాఖ మంత్రిగా చెప్తున్నా, సంఖ్య పెంచినవు కానీ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసినవా? పిల్లలకు సంబంధించిన గురుకులాలకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గురుకులాల యొక్క కొత్తగా హై స్కూల్స్ కానీ జూనియర్ కాలేజీ కానీ ప్రభుత్వ పరంగా శాంక్షన్ ఇచ్చినావు. శాంక్షన్ ఇచ్చినట్టు జూనియర్ హై స్కూల్స్ కానీ పిల్లలకు 1వ క్లాస్ నుంచి 10th వరకు, 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి పిల్లలు? నీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ కానీ, మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ, అప్పుడు పనిచేసిన ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన కొప్పురీశ్వర్ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీ గురుకుల కొత్త భవనం నిర్మాణం చేసిన దమ్ముంటే మీరు చర్చకు సిద్ధమని అడుగుతున్నా.